మనుషులు ఎలా ఉంటారంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఐబొమ్మ రవికి సపోర్ట్ చేసే వాళ్ళతో కూడా మనం ఇలాగే మాట్లాడుకున్నాం. ఒక్క నిమిషం మళ్ళీ ఈ సినారియోలోకి ఈ మనిషిని తీసుకొచ్చే ముందు చిన్నగా క్రోనలాజికల్ ఆర్డర్లో జరిగింది మళ్ళీ మాట్లాడుకుందాం. ఐబొమ్మ రవి అనే ఆయన సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి దొంగలించి ఫ్రీగా సైట్స్లో పెట్టడం, ఆ బొమ్మ ఈ బొమ్మ బప్పం గిప్పం అని చెప్పేసి జనాలు కూడా దానికి అలవాటు పడిపోవడం. ఐబొమ్మలో ఏ సినిమాలు వచ్చిందో అయ్యో రామా న్యూస్లు కూడా వస్తాయి, ఈ వారం ఐబొమ్మలో రిలీజ్ అయిన సినిమాలు ఇవే అని వార్తలు కూడా వచ్చేవి. అలా చాలామంది వాటికి అలవాటు పడడం. నెక్స్ట్ ఒకనొక సిచ్యువేషన్లో వీడు దొరకడం, మీ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందండి, మేము సినిమాలు పైరసీ అవుతున్నాయని చెప్పి సినిమా వాళ్ళు, నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు గగ్గోలు పెట్టడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం. వాళ్ళు ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకొని జనాలకు కూడా దయచేసి పైరసీలో చూడకండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడండి అని ఒక మంచి విషయం చెప్పడం. కాకపోతే జనాలు ఏంటంటే వ్యతిరేకత. ఏమని, సినిమా టికెట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టే కదా మేము ఇక్కడ చూస్తున్నాము, అదే రేట్లు అందుబాటులోకి ఉంటే సామాన్య ప్రజలు ఐబొమ్మకి ఎందుకు అలవాటు పడతారని పబ్లిక్లో ఈయనకు కూడా ఒక మద్దతు పెరిగింది. అప్పుడు దానికి కూడా మనం ఏం కౌంటర్ ఇచ్చామంటే, అంటే రేట్ ఎక్కువ అయితే ఫ్రీగా చూస్తారా? సీరియస్లీ అంతే కదా. ఇప్పుడు అయ్యో పాపం చైన్ స్నాచరు బంగారం ధర పెరిగింది కాబట్టే చైన్ స్నాచింగ్ చేసుకొచ్చాడు, అదే నువ్వు అందుబాటులో బంగారం ధర పెడితే వాడు గొలుసు లాగేవాడా? అమాయకుల్ని వదిలేయండి, ఫస్ట్ మీరు ధరలు కంట్రోల్లో పెట్టండి అని ఎవరు మాట్లాడరు కదా. అండ్ విహారయాత్రలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీ కంట్రిబ్యూషన్ మీరు వేసుకుంటారు, పబ్లిక్ వెళ్ళేటప్పుడు కంట్రిబ్యూషన్ చేసుకుంటారు. బీర్ రేట్ ఎంత, ఎంఆర్పి ఎంత ఉంది, నువ్వు ఎంతకు అమ్ముతున్నావు అంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఎంఆర్పి ఉంటుందండి. ఎంఆర్పి ఉన్నా దాన్ని మనం 10ంతలకు అమ్మినా సరే నో బడీ విల్ క్వశ్చన్. మందు విషయంలో అయితే ఇంకా అసలు లేదు. ఇప్పుడు సెలవు రోజుల్లో అంటే వైన్స్ బంద్ ఉన్న రోజు వైన్స్ దొరికిందంటే వాడు డబుల్ రేట్కి అమ్మినా ఉత్సాహంగా కొంటారు, దొరుకుతుంది కదా అని చెప్పేసి. ఆ విషయంలో నో అబ్జెక్షన్. ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ లైక్ రామోజీ ఫిలిం సిటీలు, వండర్లాలు, వైల్డ్ వాటర్స్, మౌంట్ ఓపెరా లాంటికి వెళ్ళినా నో అబ్జెక్షన్, మీకు అన్నీ ఓకే. అక్కడ కూడా ఫుడ్ రేట్స్ ఎక్కువే ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఏదైనా విహారయాత్ర ప్రదేశాలకు వెళ్ళండి, రోడ్డు మీద నుంచే నీకు రేట్లు ఎక్కువ ఉంటాయి తెలుసా. ఈవెన్ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ, ఇప్పుడు మనం మున్నార్, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలకు వెళ్తే తోతాపురి మ్యాంగోని ఇలా 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 కట్ చేసి ఉప్పు కారం వేస్తారు కదా, అది 100-150 రూపీస్. పొటాటో రీల్, అదేంటో స్ప్రింగ్ పొటాటో, అది కూడా 150-200 రూపీస్. ఈవెన్ షుగర్ క్యాండీ అపెద్ద అప్పడం, అదొక 50 రూపాయలు. అమ్మ పానీపూరి రేట్లు కూడా పెరిగిపోయాయి. అండ్ ఈవెన్ అథెంటిక్ మనం ఏదైనా ఫుడ్ ఫెస్టివల్స్కో ఎక్కడికో వెళ్ళినా అక్కడ 100 రూపీస్కి 5 పానీపూరీలు అలా ఇస్తూ ఉంటారు. బట్ ఈవెన్ దో యూ విల్ ఈట్. నెక్స్ట్ మాల్స్కి వెళ్తారు, అక్కడ పైన నీకు పూరి 250, ఇడ్లీ 400, దోశ 300 ఉన్నా కూడా ఆహాహా ఓహోహో అని చెప్పేసి కొనుక్కుంటారు. అండ్ యూ వాంట్ టు షో యువర్ రిచ్నెస్ టు ఎవ్రీ వన్. ఒక్క సినిమా టికెట్ దానికంటే ఒక ఎంఆర్పి రేటు కూడా ఉండదు. పర్టికులర్ ఈ రేటుకే అమ్మాలన్న నియమ నిబంధనలు కూడా ఇప్పటివరకు అయితే లేవు. ఇక మీదట తీసుకురండి అనేదే గొడవ, తర్వాత సంగతి లేవు. అక్కడ ఏడ్చిన ఓడు మామూలుగా ఏడవాడు కదా, ఎందుకంటే ఇట్స్ అవైలబుల్ ఫ్రీలీ. నువ్వు ఎందుకు అక్కడ స్ప్రింగ్ పొటాటో 50 రూపాయలకు కొంటున్నావు అంటే బయట ఇంకొకటి నీకు ఫ్రీగా ఇచ్చేవాడు లేడు. ఎందుకు షుగర్ క్యాండీ ఇక్కడ 200కు పెట్టి కొంటున్నావు అంటే బయట ఇంకోటి నీకు ఫ్రీగా ఇచ్చేవాడు లేడు. ఎందుకు ఇది ఇక్కడ కొంటున్నావు అంటే బయట ఫ్రీగా ఇచ్చేవాడు లేడు. నెక్స్ట్ ఎందుకు భోజనం ఇక్కడ 500 పెట్టి చేస్తున్నావంటే బయట ఫ్రీగా ఇచ్చేవాడు లేడు. బట్ ఫ్రీగా ఇచ్చేవాడు ఉన్నాడు, 5 రూపాయలకు కూడా భోజనం పెట్టేవాడు ఉన్నాడు. కానీ అక్కడ తినడానికి నామూసి, వాడు చూసి ఏమనుకుంటాడో ఈడు చూసి ఏమనుకుంటాడో. నీకు ఐదర్ రిచ్నెస్ కావాలి లేదా నామూసి కావాలి. అన్ని విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో. ఒక్క సినిమా విషయానికి వస్తే మాత్రం అదొక్కటి, ఆ ధరలు ఎంత, పాప్కార్న్ ఎంత, అదెంత ఇదెంత, ప్రతి ఒక్కడు సంఘ సంస్కర్తే. ఇప్పుడు ఈ సంఘ సంస్కర్తల్లో కొత్తగా చేరిన తలకాయ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలకాయకి కామన్ సెన్స్, బేసిక్ సెన్స్, హ్యూమన్ సెన్స్, అసలు సెన్స్ అనేవే ఉండవు. ఏమీ తెలియదు. చదువు ఎంతవరకు తెలుసుకున్నాడో నాకు తెలియదు, కానీ సంస్కారం అయితే అసలు లేదు. ఓపెన్ ఫ్యాక్ట్, మొహం మీదే చెప్తున్నాను నేను. ఎందుకంటే గతంలో కూడా చాలా చూసాను, ఇంకా ప్రతి అడ్డమైన ఎగ్జాంపుల్స్ ఎందుకు, ఇంకా ఈయన గురించి ఎక్కువ మాట్లాడేంత నాకు లేదు, కంపరం పుడుతుంది నాకు ఇంకా చెప్పాలి అంటే. బట్ ఇప్పుడు ఈయన సజ్జనార్ గారిని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడంటే, వాడు వచ్చిండు కాబట్టే కదా నువ్వు పట్టుకెళ్ళావు, వాడు ఎక్కడో ఉంటే అసలు నీ కుక్కలైనా వాడిని పట్టుకోగలవా చెప్పు. అరే బాబు, వచ్చాడో రాలేదో పట్టుకున్నారు. నెక్స్ట్
వీళ్ళు నిఘా ఎప్పటి నుంచో వేశారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఐబొమ్మ రవి డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి పట్టుకున్నారు అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే మన పోలీసులు కరేబియన్ దీవులకి వెళ్ళి అరెస్ట్ చేసుకో ఆ రోజు ఏం మాట్లాడతారు మీరు? అప్పుడేం మాట్లాడతారు చెప్పండి? ఇట్లా ఉంటుంది ప్రతి దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్, అన్ని బడ్జెట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కడికి తెలియదు, అవి చేసే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. కూర్చొని మాట్లాడమంటే ప్రతి ఎదవా వాగుతాడు. ఏబిసిడీలు కూడా నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కడు వాగుతాడు, ఏదో అది ప్రజా సమస్య అంటాడు. అసలు మనిషి అన్నోడు మాట్లాడతారా? ఇప్పటి వరకు కూడా మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా వచ్చిన సినిమా టికెట్ వాడు దొంగలించి మీకు ఇస్తున్నాడు అండి. మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా దొంగలే. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రిప్షన్, సరే సినిమా రేట్లు అంటే 2000, 3000 అన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్కి ఏమైంది? అది సంవత్సరానికి 1499 కదా, అందరికీ తెలిసిందే కదా. మరి దాన్ని కూడా, అది కూడా తగ్గించాలి, అన్నీ తగ్గించాలి, ఇంకేం పెంచాలి నీకు చెప్పు? ఏది పెంచితే ప్రాబ్లం, ఏది తగ్గిస్తే ప్రాబ్లం నీకు? ఇదేమన్నా గవర్నమెంట్ రేట్లా? అండ్ నెక్స్ట్ మీరు కోట్లు పెట్టి సినిమాలు మీకోసం తీసుకుంటున్నారు అంటే విషయం చెప్తా. అక్కడ కూడా చాలా మంది మాట్లాడారు, కోట్లు పెట్టి మిమ్మల్ని సినిమాలు ఎవరు తీయమన్నాడు, భారాన్ని మా మీద ఎవడు రుద్దమన్నాడు అని. ప్రేక్షకులు మీరే అన్నారు బాబు, మీరందరే. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ప్రేక్షకుడు అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కరోనా తర్వాత ఆ 50-50 ఆక్యుపెన్సీ తర్వాత థియేటర్కి వచ్చేవాడే లేడు. ఎప్పుడు సీతారామం బింబిసార టైంలో స్టార్ట్ అయింది, ఆ తర్వాత సంక్రాంతి వరకు వాల్తేరు వీరసింహారెడ్డి వరకు అడప అలా వచ్చారు. మధ్యలో కొంచెం కార్తికేయ లాంటి సినిమాలు, అంతే. ఆ తర్వాత నుంచి ఇంకా సినిమా థియేటర్లో చూసేవాడు కరువైపోయాడు బీభత్సంగా. అందరు కూడా అసలు ఆన్లైన్లోనూ అక్కడిక్కడ చూడటం. ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? అవతారో లేకపోతే ఏ రాజమౌళి సినిమాలో ఇంకేదన్నా పెద్ద విజువల్ వండరో వస్తే తప్ప నేను థియేటర్కి రానంటున్నాడు. వీళ్ళకి విజువల్ వండర్లు చూపించాలి అంటే 300-400 కోట్ల బడ్జెట్. ఆ 300-400 కోట్లు వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఆ రేంజ్ హీరోలను పెట్టుకోవాలి, మార్కెట్ ఉన్న హీరోలని. నెక్స్ట్ ఆమె రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలను పెట్టుకున్నా కూడా ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, అసలు మాకు డబ్బులు వస్తాయా లేవా అన్నా కూడా వీళ్ళ భయానికి ఉన్న షెల్ లైఫ్ పీరియడ్ ఓన్లీ 3 days, Friday, Saturday, Sunday. ప్రతి ఒక్కడు సినిమా గురించి మాట్లాడడమే ఈజీ టార్గెట్ అయిపోయింది. బయట ఎవడన్నా నాశనమైనా ఆ సినిమాలు చూసి పాడిపోతున్నాడు, బయట ఎవడన్నా ఏదైనా సిగరెట్లు కాదు ఇటు సినిమాలు చూసి చెడిపోయాడు, బయట ఇంకెవడన్నా ఈ పొడుచుకోవడాలు పీల్చుకోవడాలు చేస్తా. ఈ మధ్య సినిమాలు ఎలా ఉన్నాయంటేనండి, అందరూ సంఘ సంస్కృతుల సినిమా గురించి మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ ప్రదర్శించుకోండి, అంత అవసరం లేదు. ఈయన పేరు తీయడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది. విషయం ఏంటంటే సజ్జనార్ గారు ఏం చేసినా సంథింగ్ ఏదో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు చూడండి ఎన్ని మార్పులు వచ్చి ఉంటాయో. ఫామ్ హౌస్లలో పార్టీలు జరగడం తగ్గిపోయిందిగా. మీ ఇంట్లో మీ పిల్లలు వెళ్ళట్లా, ఇప్పుడు భయపడుతున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళి 2 గంటలకు 3 గంటలకు వచ్చేవాళ్ళు, మీరు అడిగినా సరే మీకు సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ పిల్లలు 12 దాటి ఇంటికి వస్తున్నారు, బీ హ్యాపీ. నెక్స్ట్ ఇంతకుముందు బస్తీలలో అక్కడక్కడ మెట్ల మీద గుంపులు కూర్చొని ఏందో పంచాయతీలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే పెట్రోలింగ్ పోలీసులు అలా ఉండనివ్వట్లా. ఇంటికి వస్తున్నాడు మీ అబ్బాయి అంటే కనీసం వాడు మారాడా లేదా మేము చెప్పలేం, కానీ పాడయ్యే మోతాదు ఇంత ఉంటే కొంచెం తగ్గింది ఆల్మోస్ట్. అండ్ రాత్రులు బయట తిరిగే వాళ్ళు లేరు. ఇంకా చాలా కంట్రోల్ అయింది. డ్రగ్స్ని అలా కంట్రోల్ చేశారు. డ్రగ్స్ అంటే ఇంతకుముందు అసలు అదేందో సోషల్ థింగ్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడుకునే వాళ్ళు. అది తగ్గింది ఆల్మోస్ట్. గంజాయి తగ్గింది ఆల్మోస్ట్. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ ఇష్టం ఉన్నట్టు అందరు ఆడేవాళ్ళు, ఏదో పబ్జీ గేమ్ అన్నట్టు ఆడేవాళ్ళు. ఆల్మోస్ట్ అది తగ్గింది. ఇప్పుడు ఎక్కడో లోపలికి వెళ్ళి అసలు ఆడాలనుకున్నాడు కూడా భయపడి ఆడుతున్నాడు, ఎవడికి తెలిస్తే ఏమనుకుంటాడో అని. ఈ స్టేజ్లో పైరసీని కూడా ఆ రేంజ్కి తీసుకెళ్తే ఇంకోసారి పైరసీ చూసేవాడిని మనం చీప్గా చూస్తాం. దాంట్లో ఒక నెట్ఫ్లిక్స్ కొనుక్కోలేవా, ఓ ఆహా తీసుకోలేవా, ఓ జీ కొనుక్కోలేవా అని చాలా చీప్గా చూస్తాం. పే ఛానల్స్ వచ్చినప్పుడు అందరూ గొడవ పెట్టారు, తర్వాత అది రిచ్నెస్ అయింది తెలుసా. ఎవడింటి మీద ఎంత మంచి డిష్ ఉంటే అబ్బా భలే ఉన్నారే వీళ్ళని, ఇప్పుడు అందరికీ తయారైపోయినాయి. ఇట్లా మనిషి కూడా మారుతున్నాడు. మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు ఆనందించండి. రేట్లు అంటావా, అన్నీ పెరుగుతున్నాయి, నిత్యావసరాలు పెరుగుతున్నాయి, ప్రతి రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరగకుండా ఏమీ లేదు. ఏది పెరిగినా మనకు సంతోషమే, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాం. పెట్రోల్ రేట్ పెరిగిందని చెప్పేసి రోడ్ల మీద ధర్నా చేయండి, నేను ఇవాళ ఆఫీస్కి రానని చెప్పేసి ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎవడు చేయట్లా. అయినా సరే
అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క సినిమా విషయానికి వస్తే మాత్రమే ప్రతి ఒక్కడికి నోర్లు వస్తాయి, ప్రతి ఒక్కడికి ఇది వస్తాయి. మీరు అంత రేట్లా ఇంత అవి పెట్టుకుంటారయ్యా బాబు, వాళ్ళ ఇష్టం అది. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రోడక్ట్, డోంట్ ఆస్క్. ఇంకో దగ్గర ఎక్కడున్నా నువ్వు తింటున్నావు, నువ్వు కొండ ప్రాంతాలకి, అరకు లాంటి ప్రాంతాలకి, చింతపల్లి, అరకు చలికాలంలో వెళ్తారు కదా, అక్కడ బ్యాంబూ బిర్యానీ దొరుకుతుంది. పాపం వాళ్ళ దగ్గర మీరు 40,000 మంది వస్తున్నారు, 40,000 బిర్యానీలు ఏం చేయరు, ఓ 40 బిర్యానీలు ఏమో చేస్తారు అంతే. కాబట్టి ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువ పెడతారు. నువ్వు తింటున్నావు 600 అయినా 700 అయినా తింటున్నావు ఎక్కడైనా సరే. అండ్ ఈవెన్ ఫ్లైట్ ఎక్కుతాం, నీకు కోక్ తాగాలనిపించింది, ఇట్ కాస్ట్ 500, గివ్ దెమ్, పే దెమ్, ఇట్స్ ఓకే. లేదంటే కింద దూకొచ్చి తిరిగేసి మళ్ళీ పైకి ఎక్కుతావా, ఎక్కవు కదా. ఏంటో అది మనిషి ఎదుగుతున్న కొద్దీ, అంటే కోతి నుంచి మనిషి అయ్యాడు కానీ ఇప్పుడు మనిషి మళ్ళీ కోత అవుతున్నాడా అనిపించేలాగా తయారవుతున్నారు అందరూ. వద్దు, సినిమాని టార్గెట్ చేయడం మానేయండి. రవి చేసింది తప్పే, అఫ్ కోర్స్. అలా హ్యాక్ చేయడం చాలా మందికి నష్టం చేకూరుతుంది. దానివల్ల ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాన్ని కాపాడుకుందాం, అందరూ మన బాధ్యతలా చూసుకుందాం. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవడన్నా వచ్చి అడ్డదిడ్డంగా వాగితే పళ్ళు రాలగొట్టండి, కానీ వినకండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.